నమస్కారం. నా తెలుగు ప్రజలకు నమస్కారం, తెలంగాణ ప్రజలకు నమస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం, నవభారత్ నేషనల్ పార్టీ తరఫున నమస్కారం. నిన్నటి రోజున లోక్సభలో అరుణ్ జైట్లీ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ చట్ట సవరణ కోసం ఒక బిల్లును ప్రతిపాదించారు. 2016లో ఆల్రెడీ ఒక బిల్లు ప్రతిపాదించారు. 2016లో ప్రతిపాదించిన బిల్లు పాస్ అయింది. ఆ పాస్ అయిన దాంట్లో 50% ట్యాక్స్లు వేశారు సెక్షన్ 270(1) ప్రకారంగా. ఆ తర్వాత 200% పెనాల్టీ వేశారు. అది అయిపోయింది. మళ్ళీ అర్ధరాత్రి కలొచ్చుంటుంది మోడీకి, లేదా జైట్లీకో, లేదా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కో ఉర్జిత్ పటేల్కో కళ్ళొచ్చి పొద్దున్న రాగానే బిల్లు తయారు చేసుకొచ్చి మళ్ళీ ఇంకో అమెండ్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. జోక్ అయిపోయింది. లోక్సభ అంటే జోక్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి లోక్సభలో ఫుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కనుక తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా గుద్దు వదిలేస్తారు బిల్లుని. అందుకని ఏంటంటే పూటకు కొత్త ఆలోచన, ఎలా మలుపు తిరుగుతుందో ఎకానమీ అలా ఒక కొత్త ఆలోచన. ఇప్పుడు నేను మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పడం ఏమిటంటే, నిన్నటి రోజున కేసీఆర్ గారు పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. మోడీ గారిని సమర్థిస్తూ, ఆయనని మెచ్చుకుంటూ, మోడీజీ పూర్ణకాంతిని ఇదండి అని చెప్పి కేసీఆర్ కూర్చొని న్యాయ పైసా నల్లధనం లేకుండా చేయండి, అవినీతి రహిత దేశంగా మార్చండి, ఇన్ని గొప్ప మాటలన్నీ మాట్లాడినాడు ఈయన కూర్చొనిడ. ఆయన మటుకు 50 కోట్ల ఇల్లు కట్టుకుంటాడు. నిన్న జరిగిన చాలా రాజకీయ పార్టీలు జరిపిన జన చైతన్య యాత్ర అన్నారు, కొంతమంది ఏవో పేర్లు పెట్టారు, అందులో చెప్పారు ఈయన గురించి కూడా. ఈయన ఏం చేస్తున్నారు అనేది మొత్తం తెలంగాణలోకి తెలుసు. ఏమేం చేస్తున్నాడు, ఎక్కడేం తిరుగుతున్నారు, వీళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఫ్యామిలీ ఏంది, ఇలా ఫ్యామిలీ పరిపాలన ఏంది మొత్తం తెలుసు. నిన్న రాత్రి ఈయన కూర్చొని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, మోడీని సమర్థిస్తా. ఇక్కడ తెలంగాణలో ఏదో ప్లాస్టిక్ మనీ ఈయన కూడా పట్టుకొస్తాడట. మొత్తం మన జీవితాలన్నీ రోడ్ల మీద వేస్తాడు ఈయన. అక్కడేమో చంద్రబాబు మొదటి రోజున ఒక స్టాండు, మళ్ళా ప్రజలు ఎట్లయితే ఆగ్రహానికి గురవుతున్నారు, మళ్ళీ ఆయన యూటర్న్ తిరిగి ఆయన మళ్ళీ మోడీ మీద పట్టము. అదంతా ఆయన రంగులు మార్చే రకమైన చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలుగు ప్రజలకు ఇవాళ రోజున మనం ఇంకా జాగ్రత్త వహించవలసిన సమయం వచ్చేసింది. ఎందుకంటే నిన్న ప్రతిపాదించిన బిల్లు చట్ట సవరణ అయితే ఇన్కమ్ ట్యాక్స్ చట్ట సవరణ ఉన్నదో, ఆ చట్ట సవరణ ప్రకారంగా ఒకవేళ చట్ట సవరణ జరిగితే జరగబోయేది ఏంటంటే, ఏదైతే ఈ మోడీ గారు నవంబర్ 8వ తారీఖున అర్ధరాత్రి నుంచి 500,000 రూపాయలు రద్దు చేశారో, ఆ మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు కనీసము 8 లక్షల నుంచి 8 లక్షల కోట్ల వరకు డిపాజిట్లు అయినాయి. 8 లక్షల కోట్ల రూపాయల వరకు డిపాజిట్ అయినాయి. ఈ బ్లాక్ మనీ వాళ్ళు వచ్చి తీసుకొచ్చి డిపాజిట్ చేయలేవి. బ్లాక్ మనీ వాళ్ళు డిపాజిట్ చేయలే. వాళ్ళు ఏం చేసుకోవాలో, వాళ్ళు ఏం ఫిట్టింగ్ చేసుకోవాలో అన్నీ చేసుకున్నారు. మొత్తం దేశం కోడై కూస్తున్నది వాళ్ళు ఏం చేసుకున్నారు. ఇండియాలో ట్యాక్స్ కట్టేది 1%. ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ ఆర్ ఓన్లీ 1%. అంటే 1% అంటే ఎంతమంది అండి? 12,50,00,000 మంది కడుతున్నారు అంతే ఇన్కమ్ ట్యాక్స్. మిగతా వాళ్ళందరికీ అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలియదు, ఏం తెలియదు. పొద్దున్న లేస్తాం, నిద్ర లేవంగానే ఇంటి ముందుకు ఎవరో కూరల వండి దోసుకొస్తాడు, ఓ మౌజుల వండి దోసుకొస్తాడు. ఆ తర్వాత మనం కూరగాయల దుకాణంకి వెళ్తాం, లేకపోతే ఒక బస్సు ఎక్కుతాం, లేకపోతే ఒక పెట్రోల్ పోయించుకుంటాం. ఆ పెట్రోల్ పోసే దగ్గర వాడిని జీతం ఎంతో 10,000, 15,000 ఎంతో ఉంటుంది. ఆ తర్వాత మనం ఆఫీసులకు పోతాం, ఆఫీసులు పోతే మనం పనులు చేసుకుంటాం. బయట జరిగే బిజినెస్ ఏంటంటే చిన్నవన్నీ దుకాణాలు, చిన్న దుకాణాలు, చిరు వ్యాపారస్తులు, కొందరు పండ్లు అమ్ముకుంటారు, కొందరు కాయలు అమ్ముకుంటారు, కొందరు కుట్లు మిషన్లు పెట్టుకుంటారు. మన జుట్టు వెలిగితే పోయి కటింగ్ చేసుకుంటాము. అందరు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారా? ఈయన దెబ్బకి ఏమైందంటే దడుచుకొని
అందరు పాపం ఇళ్లలో డబ్బులు దాచిపెట్టుకుంటారు. వీళ్ళకి బ్యాంకులు అంటే కూడా భయం. ఎందుకంటే బ్యాంకులు పెడితే ఏడబోతాయోరా. నిన్న మన తెలుగు సాంప్రదాయం గురించి, ఇండియన్ కల్చర్ గురించి, హిందూయిజం కల్చర్ గురించి అట చాలా కథలు చెప్పినాయట ఈయన ముచ్చట్లు కేసీఆర్ గారు. నిన్న టీవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పటి రోజు నుంచి కూడా మన భారతదేశంలో డబ్బుని ఇంటి మధ్యలో గొయ్యిదవి దాచిపెట్టుకుంటుండే అందరు. అది మన ఆనవాయితీ సాంప్రదాయం. ఎందుకంటే అప్పుడు బ్యాంకులు లేవు, లాకర్లు లేవు, ఏం లేవు. దొంగతనాలు కూడా జరగకపోయేది కాదు. ఇవాళ రోజున కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చాలా ఇళ్లల్లో అవి ఉన్నాయి. ఇంట్లోనే సొమ్ముని బంగారాన్ని దాచుకునే వ్యవస్థ, పకడ్బందీ వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని పెద్ద పెద్ద మందిరాలు, టెంపుల్లలో కూడా ఉన్నాయి. మీరు గమనించే ఉండొచ్చు. నేలమాళిగలు అంటారు. అట్లా ఈ విధమైన వ్యవస్థ ఉన్నప్పుడు వీళ్ళకేం తెలియదు. అర్ధరాత్రి ఈయన లేపి ఉరికిచ్చిండు కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు ఉరికినాం, మళ్ళీ మొన్న రాత్రి నవంబర్ 8వ తారీఖున ఉరికినాం. ఉరికినప్పుడు నెక్స్ట్ డే ఏం చేసినారు పాపం. ఇక వీళ్ళకి ఏమి తెలియక, మన ప్రజలకు ఏం తెలియక అందరూ అడుక్కునేవాడి దగ్గర నుంచి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఏదో ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి కూడబెట్టుకుని ఇల్లు తిరిగి ఆడపడుచు ఒక ఆడపిల్ల అట్లు దమ్ముకున్న డబ్బులు కూడా కొన్ని జమ చేసుకుని నా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అట్లా జమ చేసుకుని కూడా బ్యాంకులు వేసుకోకుండా ఒక 4 లక్షలు 5 లక్షలు తీసుకుపోయి పెడుతుంది. వీటికి లెక్కలు రాస్తారా? ఇన్ని మోజులు అమ్మినా ఇవాళ ఆ మార్కెట్కి పోయి మోజులు అమ్ముకొచ్చినాయి, కొనుక్కొచ్చిన మోజులు కొన్నా, ఇన్ని కిలోలు ఇవాళ అరటిపళ్ళు కొన్నా, ఇన్ని కిలోలు ఆలుగడ్డ కొన్నా, ఇన్ని కిలోలు మిర్చి కొన్నా, ఇంతమంది గుంట్లు కొట్టినా, ఇవన్నీ లెక్కలు ఉంటాయా? ఈయన అరుణ్ జైట్లీ గారు నేను ఏం చెప్పాను, చట్ట సవరణ తెస్తాడట, 2.5 లక్షల వరకు ఎగ్జంప్షన్ అట. ఆ తర్వాత 5 లక్షల వరకు వచ్చేదానికి సరైన వివరణ ఇవ్వకపోతే 85% బీగే మన చేతిలోంచి పైసలు. అంటే 75% గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. 25 రూపాయలు నువ్వు బిచ్చమేస్తున్నావా? నువ్వు ఆ 1% వాళ్ళ దగ్గర పోయి అడుగు. దమ్ముంటే 1% వాళ్ళని పట్టుకో. మోడీ గారు ఏదో పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పీకేకు. ముందే చెప్పిన అన్ని స్పీచ్ల్లో చెప్పినాను మేము. ఇటువంటి చట్ట సవరణ చేసుడు, ఇటువంటి డబ్బు సమకూర్చుకునే ప్రణాళికలు చేసుడు. 2016లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమెండ్ చేసినప్పుడు 200% పెనాల్టీ పెడితివి. ఇది మళ్ళీ ఏం అవసరం వచ్చింది? అవసరమే లేదు కదా. సెక్షన్లతో సహా అన్ని మొత్తం ప్రూఫ్లు పెట్టుకున్నాము. మీకు లెటర్ రాద్దాం అనుకున్నాం మొన్న మేము. మళ్ళీ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పూటకొక సావ వచ్చి పడ్డది నీతో. పూటకొక ఆలోచన. రాజ్యసభకు పోతలేవట, పార్లమెంటులో లోక్సభకు పోతలేవట, ఎవరికి సమాధానం చెప్తలేవట. అంతా మొత్తం మీదే నడుస్తున్నది మోడీ గారు. వీళ్ళందరూ అరుస్తున్నారు ప్రధానమంత్రి రావాలి సమాధానం చెప్పాలని. ప్రధానమంత్రి వస్తాడు సమాధానం చెప్తాడు. ఏం చెప్తాడు? బ్లాక్ మనీని ఆపేసిన, టెర్రరిజంకి ఫండింగ్ ఆపేసిన, ఫేక్ కరెన్సీ ఆపేసిన అని చెప్తాడు. తెలుగు రాష్ట్ర ప్రజలు ఇవాళ రోజున గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇద్దరు చంద్రులు కూడా ఒకేసారి ఉదయిస్తున్నారు, ఒకేసారి అస్తమిస్తున్నారు. మన ఇద్దరు చంద్రుల్ని కూడా మోడీ గారినే దూరిండ్రు. ఎక్కడ దూరిండ్రో మరి దూరిండ్రు మోడీ గారి దగ్గరికి. చంద్రశేఖరరావు గారు పక్కకి పిలిచి మాట్లాడిండ్రు ఎయిర్పోర్ట్లో 15 నిమిషాలు మాట్లాడితే ఈయననే డిమాండ్ చేసిండట, మా తెలంగాణ ప్రజలకు మంచిగా చూడండి, అది చూడండి, ఇది చూడండి, డబ్బులు పంపించండి టైంకి, 100 నోట్లు పంపించమని కోరినా అని నిన్న చెప్తున్నాడు టీవీలో. చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు చెప్పిండు, నేను 3 నెలల క్రితమే చెప్పా కదా అనగానే విమర్శలు వచ్చినాయి. చంద్రబాబుకి ఆల్రెడీ న్యూస్ లీక్ అయిందని. ఆ తర్వాత ఎట్లయితే ప్రజలకు కోపం వచ్చిందో చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తిరిగాడు. ఆయన గురించి మీకు కొత్తగా చెప్పే అవసరం ఏం లేదు. ఆయన ఎన్ని రకాల రంగులు పులుముకున్నాడో 83 నుంచి ఇప్పటిదాకా అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పేది ఏంటంటే, ఈ జైట్లీ ఏదైతే ఇప్పుడు అరుణ్ జైట్లీ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిండో మళ్ళీ కొత్త అమెండ్మెంటు, ఈ కొత్త అమెండ్మెంట్ ప్రకారంగా మనమంతా ఎవరైతే
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని మన కష్టార్జితమంతా కూడగట్టుకుని ఏదో పైసలు దాచిపెట్టుకుందామని చిరు వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న చిట్లు వేసుకునేటోళ్ళు కానీ వీళ్ళందరూ బ్యాంకుల్లో పెట్టారండి డబ్బులు. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉంటాయి డబ్బులు, భద్రంగా పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు, కట్టలు కట్టి మరీ లోపల పెట్టుకుంటారు. నీ దెబ్బకి మొత్తం అంతా పోయి బ్యాంకులు వేసినాం అనుకుని సేఫ్ అయిపోయినాం కదరా అంటే డబ్బుల్ని జబర్దస్తి బ్యాంకులు వేయించి ఇప్పుడు 2.5 లక్షలు దాటంగానే 5 లక్షలు కాగానే దాని మీదనేమో ఇప్పుడు 75% పన్ను వేస్తున్నావు. ఏ విధంగా పన్ను వేస్తున్నావు? మొత్తం 85% పన్ను. అంటే ప్రతి ఒక్కడు లెక్క చెప్పాలట. ఏం లెక్క చెప్తారు చెప్పండి, మీరు ఒక్కటే చెప్పండి. ఒక మంగళ దుకాణంకి పోయినాం, ఈ ఫలానా మనిషి వచ్చి పొద్దున గడ్డంకి కుట్టి నేను 10 రూపాయలు తీసుకున్నా, 20 రూపాయలు తీసుకున్నా, రోడ్డు మీద పోయేటోడు ఎవడో వచ్చి నా దగ్గర చటాకు నూనె కొనుక్కోపోయినాడు. ఇవి లెక్కలు చూపించగలుగుతామా? ఇవి కొన్న సోర్స్ చూపించమంటాడు, కొన్న సోర్స్ చూపించగలుగుతామా? మెయిన్ బజార్కి పోయి ఆయన రిసీట్ ఇస్తాడా? ఎవడు రసీదులు ఇయ్యాడు ఇటువంటి వాటికి? ఈ 5 లక్షలు 10 లక్షలు ఇవన్నీ ఉండొద్దని చెప్పి మేము మోడీ గారికి రాసిన డిమాండ్ పత్రంలో రాసినాం 10 లక్షలు ఆదాయ పన్ను చేయండి లేకపోతే తీసేయండి అని. ఎందుకంటే ఈ 5 లక్షలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళని మొత్తము ఇవాళ రోజున ముంచి ఈ 5 లక్షలు మళ్ళీ ఒక నెల రోజులతో ఎప్పుడో విత్డ్రా చేసుకుందామని ఏదైతే భావనలో ఉన్నారో వీళ్ళకి నువ్వు బ్యాంకుకి వెళ్ళంగానే 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు చేతిలో పెట్టి పంపించే ముచ్చట కనిపిస్తోంది ఇది. అంటే లక్షల వీళ్ళకి మిగిలేది 25%, మిగతా 25% అంటే 4 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటుందట. ఆయన ఏదో యోజన పెట్టిండట, ఆ యోజనలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారట మోడీ గారు. ఆ యోజన ఎప్పుడు పెడతాడో, అది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో, అది ఇంట్రెస్ట్ లేకుండా మనకి 4 సంవత్సరాల తర్వాత మన పైసలు మనకి బిచ్చమేస్తారట. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఈ ముగ్గురికి చెప్తున్నాను. కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను. తమరు మోడీ గారికి యాక్సెస్ ఉన్నది. చంద్రబాబు నాయుడు అయితే 5 మెంబర్ల కమిటీ సభ్యులు వేసి సీఎంలని ఈయనని దానికి చైర్పర్సన్ చేసి సూచనలు ఇమ్మంటారట. ఇప్పుడు ఈయన పెద్ద పోజులు కొడతాడు, పోయి సూచనలు ఈ బాబు ఏమిస్తావంటే ఆ 1% ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, బ్లాక్ మనీ ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడైతే మొత్తం టోటల్ బ్లాక్ మనీ ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉన్నదో ఇవన్నీ కూడా మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఐబీకి, ఇంటెలిజెన్స్ బ్యూరోకి మొత్తం తెలుసు. కామన్ మ్యాన్ పబ్లిక్ దగ్గర నుంచి డబ్బు తీసేసుకుని వాని డబ్బంతా బ్యాంకులో ఇప్పుడు పెట్టేసి వాడిని విత్డ్రా చేయకుండా చేసేసి మొన్ననే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంని ఆల్రెడీ 2016లో మొన్ననే రీసెంట్గా అమెండ్మెంట్ చేసి మళ్ళీ నిన్న ఒక అమెండ్మెంట్ తీసుకొస్తా డబ్బులు ఆపేయడానికి. ఇది చాలా అన్యాయము, అరాచకత్వము. మొత్తం ప్రజలు తిరగబడతారు. ఇది కనుక కరెక్ట్గా తెలిస్తే ఒక్కొక్క పైసా ఎట్లా సంపాదించినారో తెలుసా? కష్టం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. చెమట ఓడ్చి ఒళ్ళు వంచి గడ్డపార గుణపాలతో పనులు చేసి సంపాదించిన సొమ్ము ఇదంతా. మజాక్లాడకండి. చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీకి చెప్పండి. ఎందుకంటే మన ఇండియా యూనిటరీ ఇన్ బేసిస్, బట్ వేరస్ ఇట్ ఈస్ రూల్డ్ సపరేట్లీ బై రీజనల్ పార్టీస్ ఆర్ బై ఏ సెంట్రల్ పార్టీ. మన పొలిటికల్ వ్యవస్థ అటువంటిది. ఈ మల్టీ పార్టీ సిస్టంలో ఏదైతే మీరు 2 పార్టీలకు సంబంధించి 2 స్టేట్లను పాలిస్తున్నారో, ప్రజల సొమ్ముని కానీ ప్రజల డబ్బుని కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా దారిలో వీళ్ళని ఒక మోసపూరితమైన ఉద్దేశంతో ఆ డబ్బు వీళ్ళకి వచ్చేటట్టు చేయకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది మీకే, సీఎంలు. అది ఖచ్చితంగా మీరు అనుభవించి తీరుతారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇవాళ రోజున అంటే నిన్న తమరు చంద్రశేఖరరావు గారు ఫుల్ డబ్బా కొట్టిన మోడీ గురించి. ఇక రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక మొత్తం ఢిల్లీలోనే కూర్చుని పెద్ద పోజులు కొడతారు. 5 సీఎంలను పెట్టుకుని మొత్తం దేశానంతా ప్రక్షాళన చేస్తున్నానని. నేను చెప్పేది ఒకటే,
పేదల సొమ్ము డిపాజిట్ అయింది. పేదల సొమ్ము 5 లక్షల రూపాయలు దాకా డిపాజిట్ ఒక్కొక్కరిది ఉన్నది. దీని మీద మీరు పేదల సొమ్ముని దాదాపు అంటే ఇప్పటికి 8 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ అయింది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది 10 లక్షల కోట్ల వరకు వస్తుందని చెప్పి ఆయన చెప్పినాడు. అంటే 10 లక్షల కోట్ల వరకు డిపాజిట్ కనుక అయితే 7.5 లక్షల కోట్లు దబాయించి పెట్టేసుకుంటారా మీరు పేదోళ్ళ పైసలని? 7.5 లక్షల కోట్లు దబాయించి పెట్టేసుకుని 2.5 లక్షల కోట్లే వానికి ఎప్పుడో బిచ్చవేసినట్టు వేస్తారా మీరు? ఇదేనా మీరు చేసే పని? అందుకని మీకు చెప్తున్నాను, మీరిద్దరూ కూడా సీఎంలు ఖచ్చితంగా ప్రజల పక్షాన వహించాలి, ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలి, ప్రజలలో చైతన్యం తీసుకొస్తాం. లేకపోతే ఇంకా చాలండి, చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఊరికే మాట్లాడుతున్నాము, జనం తిరుగుతున్నారు, ఏటీఎంలలో తిరుగుతున్నారు. ప్రజల సహనాన్ని చేతగాంతనంగా తీసుకోకండి. దండం పెడతా. వాళ్ళు తిరగబడ్డారంటే బొగ్గు మసి అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ చేతగాంతనం తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏదో చూస్తున్నారు వస్తుందని, పైసలు బ్యాంకులో వేసుకున్నాం వస్తాయని అనుకుంటున్నారు. ఈ చట్ట సవరణ చేసి వీళ్ళని పిండి పిసికి ప్రతి ఒక్కడిని అడిగి క్వశ్చన్ అడిగి 2.5 లక్షలు దాటినోడిని ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, వాడు కన్ఫ్యూజ్ అయ్యి చెప్పలేక ఈ సొమ్మంతా మీరు ఈ కొత్త చట్టం కింద గుంజుకొని ఇటువంటి పిచ్చి వేషాలు ఏనీయకండి సార్. నేను నా తెలుగు ప్రజలకి ఇవాళ రోజున బాధతో చెప్పవలదలుచుకున్నది ఏంటంటే, ఆయన ఏదో ఒక తిక్క పని చేసినాడు, అది మంచి పనో తిక్క పనో ఇంకో పనో చేసేసినాడు. మన డబ్బంతా కష్టపడి జీవితం అంతా కష్టపడి డబ్బు తీసుకెళ్ళి బ్యాంకుల్లో దాచుకున్నాం. ఆ బ్యాంకుల్లోంచి కూడా డబ్బు రాని పరిస్థితి తీసుకొస్తున్నాడు. తమరంతా ఇది ఆలోచించండి. ఈ చట్ట సవరణ ఏదైతే తీసుకురాబోతున్నాడో ఇతను, ఈ చట్ట సవరణ సెక్షన్ 115కి 271 AABకి చట్ట సవరణ దేబోతున్నాడు. ఈ చట్ట సవరణ ప్రవేశపెట్టినాడు. ఈ చట్ట సవరణ జరగకుండా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రోజున. ఇది మేము లేఖ రాస్తాము. ఎందుకంటే ఈ చట్ట సవరణ జరగడానికి వీల్లేదు. ఇప్పటిదాకా వీళ్ళు చట్ట సవరణలు చేశారు, మేము స్వాగతించాం. కానీ ఈ చట్ట సవరణ మటుకు జరగకూడదు. ఎందుకంటే ఇది ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఉన్నది. అందుకని ఈ చట్ట సవరణ జరగడానికి వీల్లేదు. ఈ చట్ట సవరణ జరిగితే అమాయకుల డబ్బంతా వెళ్ళిపోతుంది. మేల్కోండి ముఖ్యమంత్రులు, మేల్కోండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు, మేల్కొనికి వచ్చాము. ఆ మోడీ గారి చెవులను లేకుంటే జైట్లీ గారిని వాటి పక్కకు తీసుకుపోయి మాట్లాడి చెప్పండి. ఎందుకంటే సౌత్ ఇండియా ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది, నార్త్ ఇండియా ఒక రకంగా ఉంటుంది. మీరిద్దరు పోయి కుమ్మక్కాయ ఆయన ఎక్కడ దూరుతారో దూరకండి. అందుకని నా తెలుగు ప్రజలకి నేను కోరేది ఏంటంటే, ఇది తమరు దీర్ఘంగా అర్థం చేసుకోండి. ఏదైతే నిన్న ఈ జైట్లీ గారు ప్రవేశపెట్టారో లోక్సభలో, ఇది మనకి అన్యాయపూరితమైన చట్ట సవరణ ప్రవేశపెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి. ఇది తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను, నేను అర్థిస్తున్నాను. ఇది మేము సర్క్యులేట్ కూడా చేస్తాము, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా తొందరలో పెడతాము దీని మీద. దీని పర్యవసానాలు, పరిణామాలు, ఏ విధంగా మనం లాస్ అవుతాము. ఆల్రెడీ వీళ్ళు చేసిన దెబ్బకి మనము 20 ఏళ్ళు ఇరక్కిపోయే ప్రమాదం ఉంది. అవన్నీ తర్వాత చెప్తా నేను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అయితే ఇంకొక 6 నెలల తర్వాత ఇంకేం దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అవన్నీ పక్కన పెడితే ఉన్న పైసలు కూడా లాక్కుంటున్నారు. బాధ వేసి వాళ్ళ రోజున మేము ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడ్డది మా ప్రజలకు ముందుకి. కనుక తమరు తప్పకుండా దీన్ని అర్థం చేసుకోండి, దీన్ని వ్యతిరేకించండి. నేను తమరి దగ్గరికి మళ్ళీ వస్తాను. ఈ తర్వాత చేసేది ఒకటే, ఇంకా పోరుబాటలోనే నడుస్తాము. అందుకని ఇది మీరు విని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.